అందరికీ నమస్కారం. నేను మీ గోవింద్. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మరొక మంచి టాపిక్తో మీ ముందుకు వచ్చాను. ఈరోజు టాపిక్ ఏంటంటే డాక్టర్స్ రైటింగ్ మనకు ఎందుకు అర్థం కాదు, మనకు అర్థమయ్యేలా డాక్టర్స్ ఎందుకు రాయరు, డాక్టర్స్ రాసినవి వాళ్ళ మందుల షాప్లో తప్ప బయట ఎందుకు దొరకవు, బయట వేరే ఊరు వెళ్ళినప్పుడు లేకపోతే వేరే షాప్కి వెళ్ళినప్పుడు మనం మెడిసిన్ తీసుకుందామని పాత అట్టలు పట్టుకెళ్తే సేమ్ కంపెనీలు ఏవండి వేరే కంపెనీ ఉన్నాయని చెప్తూ ఉంటారు. అది ఆ మందు ఈ మందు ఒకటేనా, వాడితే ఏమైనా అవుతుందా, చాలామందికి ఉన్న డౌట్లు ఇవి. ఇంకొకటి ఇంగ్లీష్ మెడిసిన్, జనరిక్ మెడిసిన్ అని సపరేట్గా అమ్ముతారు కదా. జనరిక్ వాడితే మంచిది కాదా, వీటన్నిటి కోసం ఈరోజు తెలుసుకుందాం. వీడియో పూర్తిగా చూడండి, మీకు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. ముందుగా డాక్టర్స్ రైటింగ్ మనకి ఎందుకు అర్థం కాదు, మనకు అర్థమయ్యేలాగా జనాలకు అర్థమయ్యేలాగా డాక్టర్స్ ఎందుకు రాయరు అని అలా ఆలోచన చేద్దాం. డాక్టర్స్ రాసేది జనాలకి పేషెంట్లకి అర్థం కాకూడదని రాయరండి. వాళ్ళకున్న బిజీ షెడ్యూల్ని బట్టి, అంటే ఒక పేషెంట్ వస్తే పేషెంట్ హిస్టరీ, అంటే ఎన్ని సంవత్సరాల క్రితం ఒక ప్రాబ్లం స్టార్ట్ అయింది, ఎన్ని సంవత్సరాలు ఆ ప్రాబ్లం ఉంది, ఎన్ని సంవత్సరాలకు తగ్గింది, తగ్గిన తర్వాత మళ్ళీ ఏ ప్రాబ్లం స్టార్ట్ అయింది, ఎప్పటి నుంచి వస్తుంది, ఏమేమి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అన్నీ క్లియర్గా రాసుకోవాలి. ఆ హిస్టరీ మొత్తం రాసుకున్న తర్వాతే వాళ్ళు మెడిసిన్ పెట్టగలుగుతారు. ఆ హిస్టరీ మొత్తం విడివిడిగా అంతా రాయాలంటే ఒక పూట పడుతుంది. అందుకని వాళ్ళు షార్ట్కట్లో రాసుకుంటారు అనమాట. ఇప్పుడు డయాబెటీస్ ఉందంటే డిఎం, హైపర్ టెన్షన్ ఉందంటే హెచ్టిఎన్, ప్లస్ ఆర్ మైనస్, ప్లస్ అంటే ఉన్నట్టు మైనస్ అయితే లేనట్టు, అలా షార్ట్కట్లో రాసుకుంటారు. SpO2 సాచురేషన్, హెచ్ఆర్ హార్ట్ రేటు, అలాగా షార్ట్కట్లో రాసుకుంటూ ఉంటారు. ప్లస్ ఆ ప్రాబ్లం నేమ్ రాసుకుంటారు. ఆ హిస్టరీ మొత్తం తీసుకొని ఒక కంక్లూజన్కి, అంటే వీళ్ళు సస్పెక్ట్ చేసిన ప్రాబ్లం అక్కడ రాసుకుని అప్పుడు మెడిసిన్ పెడతారు. ఒకవేళ పేషెంట్ అడ్మిట్ అయితే కనుక ఏ టైంకి అడ్మిట్ అయ్యారు, ఏ టైంలో ఏ మెడిసిన్ ఇచ్చారు, ఏ టైం నుంచి ఏ టైం వరకు ఉన్నారు, ఏ టైంలో ఏ డ్రగ్ వెళ్ళింది అనేది సమ్మరీ మొత్తం రాసుకుంటూ రావాలి. అదంతా రాయడానికి వాళ్ళకి కుదరదు కాబట్టి, పేషెంట్ల మీద ఫోకస్ ఎక్కువ పెట్టాలి కాబట్టి వీళ్ళు షార్ట్కట్లో రాసుకుంటూ పోతారు. అది మనకు అర్థం కాకూడదని కాదు, మెడిసిన్స్ కూడా అర్థం కాకుండా రాస్తారంటే, మెడిసిన్స్ అనేది ఏ డాక్టర్ అయినా రాసేది కంపెనీ యొక్క బ్రాండ్ నేమ్ రాస్తారండి. ఇప్పుడు డోలో 650 ఉందంటే డోలో 650 అనేది ఒక బ్రాండ్ నేము. అందులో పారాసిటమాల్ 650 mg ఉంటుంది. సో పారాసిటమాల్ 650 mg అనేది రాయడం కష్టం కాబట్టి డోలో 650 అని రాస్తారు. అలాగే ఒక పారాసిటమాల్ కాబట్టి అది ఈజీగా రాయడానికి ఈజీ అనుకోవచ్చు. కానీ కొన్ని మందులు వేరుగా, అంటే 2-3 రకాల మందులు ఒకే ట్యాబ్లెట్లో కలిపి ఉంటాయి. ఇప్పుడు షుగర్ ట్యాబ్లెట్ తీసుకుంటే మెట్ఫార్మిన్, గ్లిమిఫ్రైడ్, ఓగ్లిబోసు, విడాగ్లిప్టిన్, 3-4 డ్రగ్స్ ఒకే, అంటే ఒకటి 2 mg, ఒకటి 500 mg, ఒకటి 0.2 mg, అలా వేరు డోసెస్లో ఒక ట్యాబ్లెట్లోనే పెడతారు. అది సింపుల్గా బ్రాండ్ ఆ కంపెనీ వాళ్ళు ఏం చేస్తారంటే గ్లైమీ MV1 ఏదో ఒకటి పేరు పెడతారు. గ్లైమీ MV1 అని డాక్టర్ రాస్తారు. అది కాకుండా మెట్ఫార్మిన్, గ్లిమిఫ్రైడ్, ఈ డోసేజ్ అంతా రాసుకుని ఉంటే టైం సరిపోదు, ప్లేసు సరిపోదు, వీళ్ళకి పేషెంట్ మీద ఎక్కువ శ్రద్ధ పెట్టలేరు. అందుకనే డాక్టర్స్ రాసే రైటింగు ఇంగ్లీష్లోనే వాళ్ళ ఫ్లోని బట్టి అది వెళ్ళిపోద్ది, కావాలని రాయరు. వాళ్ళ ఫ్లోని బట్టి ఒక కర్సివ్ రైటింగ్లో, కలిపి రైటింగ్లో అలా వెళ్ళిపోతుంది అంతే. రెండవదిగా డాక్టర్స్ రాసిన మందులు వాళ్ళ మందుల షాప్లో తప్ప ఇంకెక్కడ దొరకవండి. బయట షాపుల్లోకి వెళ్ళినప్పుడు ఈ కంపెనీ మారిపోయిందండి అని అంటూ ఉంటారు. అవి వాడొచ్చో లేదో మనకు తెలియదు, చాలామంది డౌట్ పడుతూ ఉంటారు. అక్కడే దొరకవు, అక్కడ తప్ప ఇంకెక్కడ దొరకవు అని ఎందుకు అంటారంటే, డోలో ట్యాబ్లెట్ ఉంది కదా, డోలో ట్యాబ్లెట్నే, డోలో అనేది ఒక బ్రాండ్ నేము ఇందాక చెప్పుకున్నట్టు. అలాగే ప్రతి కంపెనీలో పారాసిటమాల్ 650 mg అనేది ఉంటుంది. వేరే కంపెనీలో 650, వేరే దాంట్లో పైరిన్ 650, ఇలా ఒక్కొక్క కంపెనీ ఒక్కొక్క బ్రాండ్ పేరు పెట్టుకుంటుంది. వీళ్ళకి రెగ్యులర్గా మా బ్రాండ్ ఇది ఉన్నాయండి అని చెప్పి డాక్టర్స్ దగ్గరికి రిప్రజెంటేటివ్ వెళ్తూ ఉంటారు కదా, వాళ్ళు కొలాబరేట్ అయినప్పుడు వాళ్ళ కంపెనీ మెడిసిన్ వాళ్ళ మెడికల్ షాప్లో పెట్టుకుంటారు. అలాగే అన్ని కంపెనీలు వాళ్ళ మెడికల్ షాప్లో ఉండవు కదా. కొంతమంది ఒక కంపెనీ పెట్టుకుంటారు, కొంతమంది ఒక కంపెనీ పెట్టుకుంటారు, కొంతమంది వేరే కంపెనీ పెట్టుకుంటారు. దానివల్ల వాళ్ళ పెట్టుకున్న కంపెనీ మెడిసిన్ బ్రాండ్ నేమ్ మాత్రం డాక్టర్స్ రాస్తారు, వాళ్ళకి అలవాట్లో ఉంటుంది కాబట్టి. అందుకని అక్కడే దొరుకుతాయి అంటారు. కొంతమందికి ఆ బ్రాండ్ నేము బయట షాపుల్లో వాళ్ళకి తెలియకపోవచ్చు, అప్పుడు మా దగ్గర లేదు అంటారు. కానీ ఆ మందు చూస్తే వాళ్ళకి ఒక ఐడియా వస్తుంది. ఇంకొకటి ఈ అట్ట మారిపోయిందండి, ఇది వేరే కంపెనీ ఉందండి, వాడొచ్చా లేదా, వేరే కంపెనీ ఉందండి ఇమ్మంటారా అని అడుగుతూ ఉంటారు. వేరే కంపెనీ అంటే ఆ బ్రాండ్ నేమ్ మారినా మందు అదే ఉండాలి. కంపెనీ మారినా పర్వాలేదు, పైన అట్టం మారినా పర్లేదు, ట్యాబ్లెట్ రంగు మారినా పర్లేదు, కానీ మెడిసిన్ అదే ఉంటే చాలు. చాలా వరకు ఏమవుతుందంటే అట్లు మారిపో, ఒక్కొక్క కంపెనీ ఒక్కొక్క రంగు అట్టేసుకుంటుంది.
ఆ ట్యాబ్లెట్ కలర్ కానీ ఆ ట్యాబ్లెట్ పైన కోటింగ్ కానీ కొంచెం కలర్స్ మారుతాయి, షేప్ కానీ కలర్స్ కానీ మారుతూ ఉంటాయి అనమాట. దానికి ఏ ప్రాబ్లం లేదు. మందు అయితే అదే మనకు కావాల్సిన మందు అందులో ఉంటే చాలు. చాలామంది అనుకుంటారు మనకి మందులు డాక్టర్స్ రాసే మందులు గవర్నమెంట్ హాస్పిటల్లో కానీ ప్రైవేట్ హాస్పిటల్స్లో కానీ డాక్టర్స్ రాసే మందులు మనకు గవర్నమెంట్ ఎందుకు సప్లై చెయ్యదు అని చాలామంది డౌట్ పడుతూ ఉంటారు. అది ఎందుకు అంటే మనం ఇందాకే అనుకున్నాం, ఒక ట్యాబ్లెట్లోనే 3 మందులు కలిసి వస్తాయని. ఆ 3 మందులు కలిసి వచ్చే ట్యాబ్లెట్స్ గవర్నమెంట్ హాస్పిటల్ ఇప్పుడు 3 మందులు కలిపి ఉన్న ట్యాబ్లెట్ అందరూ యూజ్ చేయరు. ఒకరున్న ప్రతి మనిషి అదే ట్యాబ్లెట్ యూజ్ చేయడు. కొంతమందికి ఓన్లీ సింగిల్ మందు సరిపోతే, కొంతమందికి 2 మందులు కలిపి ఒక సింగిల్ డోస్ సరిపోతే, కొంతమందికి 2 మందులు డబల్ డోస్ పడుతుంది, కొంతమందికి 3 మందులు పడతాయి. అలా ఒక్కొక్కరికి ఒక్కొక్క పడుతుంది అనమాట. ప్రైవేట్ కంపెనీలు ఏమవుతుందంటే ఎవరికి తగ్గట్టు వాళ్ళు, అంటే సింగిల్ మెడిసిన్ ఉంటుంది, 2 మెడిసిన్ కలిపి ఒక ట్యాబ్లెట్ ఉంటుంది, 3 మెడిసిన్ కలిపి ఒక ట్యాబ్లెట్ ఉంటుంది. కానీ గవర్నమెంట్లో ప్రతిదీ సింగిల్ ట్యాబ్లెట్లోనే ఇస్తారన్నమాట. అలా ఎందుకంటే అందరికీ అదే ఉండదు కాబట్టి ప్రైవేట్ మందులు ఇంగ్లీష్ ట్యాబ్లెట్లు కలిపి ఒకే ట్యాబ్లెట్లో వస్తుంది. అదే గవర్నమెంట్లో అయితే 3 విడివిడిగా వస్తాయి, 3 వేసుకోవాల్సి వస్తుంది అంతే. మిగతా అన్ని రకాల మందులు గవర్నమెంట్లో కూడా దొరుకుతాయి. చివరిగా ఇంగ్లీష్ మెడిసిన్, జనరిక్ మెడిసిన్ అని సపరేట్గా వింటూ ఉంటారు మీరు. ఇంగ్లీష్ మెడిసిన్ సపరేట్ కాదు, జనరిక్ మెడిసిన్ సపరేట్ కాదు, రెండూ ఒకటే. ఫార్ములా కానీ మెడిసిన్ కానీ కెమికల్ కాంపౌండ్స్ కానీ మొత్తం అంతా ఒకటే. జనరిక్ బ్రాండు అనేది ఎక్కడ డివైడ్ చేస్తారంటే, బ్రాండు అనేది ఇప్పుడు ఒక మెడిసిన్కి, ఒక ప్రాబ్లంకి ఒక మెడిసిన్ కనిపెట్టినప్పుడు దాని మీద కనిపెట్టడానికి ఎన్నో పరిశోధనలు, ఎన్నో టెస్టులు, ఎంతోమంది శాస్త్రవేత్తల కృషి ఉంటుంది. అవన్నీ కొన్ని సంవత్సరాల పాటు చేస్తూ ఉంటారు. కొన్ని నెలలు పట్టవచ్చు, కొన్ని సంవత్సరాలు పట్టవచ్చు, కొన్ని దశాబ్దాలు కూడా పట్టవచ్చు ఒక్కొక్క మందు కనిపెట్టడానికి. ఈ దశాబ్దాల పాటు ఆ కంపెనీ ఇన్వెస్ట్ చేసుకుంటూ వస్తుంది దాని మీద. ఫైనల్గా డ్రగ్ కనిపెట్టిన తర్వాత వాళ్ళు పేటెంట్ తీసుకుంటారు ఆ డ్రగ్కి. ఈ ప్రాబ్లంకి ఈ మెడిసిన్ మేము కనిపెట్టాం, ఇది సమర్థవంతంగా పనిచేస్తుంది, ఇది మేమే కనిపెట్టాం అని చెప్పి వాళ్ళు పేటెంట్ రైట్స్ తీసుకుంటారు. ఆ పేటెంట్ రైట్స్ ఉన్నంతకాలం ఇన్ని సంవత్సరాల పాటు వాళ్ళు మాత్రమే అమ్ముకోవాలి, లేదంటే వాళ్ళ పేటెంట్స్ ఇచ్చిన వాళ్ళు మాత్రమే అమ్ముకోవాలి. వేరే వాళ్ళు డ్రగ్ తయారు చేయడానికి లేదు, డ్రగ్ అమ్మడానికి లేదు. ఎగ్జాంపుల్, మన కరోనాలో స్టార్టింగ్లో ఒక ట్యాబ్లెట్ వచ్చింది. ఆ ట్యాబ్లెట్ స్టార్టింగ్ ఒక కంపెనీ అమ్మేది, 1000 రూపాయలు 1500 కూడా అమ్మేది ఒక 15 ట్యాబ్లెట్లు. ఇప్పుడు లాస్ట్ 3rd వేవ్కి వచ్చేసరికి 150 రూపాయలు కూడా దొరికినాయి ఆ ట్యాబ్లెట్లు. అట్లా అనమాట. వాళ్ళ పేటెంట్ రైట్స్ ఇన్ని సంవత్సరాలకి తీసుకున్న తర్వాత ఈ డ్రగ్ మీద వాళ్ళు ఇన్వెస్ట్ చేసిన అమౌంట్, వాళ్ళకి ప్రాఫిట్ అన్నీ వచ్చేసినాయి అనుకున్నప్పుడు ఆ పేటెంట్స్ని వీళ్ళు మళ్ళీ వేరే కంపెనీకి సేల్ చేస్తారన్నమాట. సో వీళ్ళు మొదట ఉన్న రేటు కన్నా తగ్గించి అమ్ముతారు, ప్లస్ అదే కంపెనీ ప్రైస్ తగ్గించేసి అమ్ముతుంది. జనరిక్ అంటే ఇప్పుడు సిప్లా ఉంది, సిప్లాలో జనరిక్ ఉంది, బ్రాండ్ ఉంది. అలాగే సన్ఫార్మా, లుపిన్, ప్రతి దాంట్లో జనరిక్ ఉంటుంది, బ్రాండ్ ఉంటుంది. ఏదైతే ఓల్డ్ డ్రగ్స్, పాత డ్రగ్స్ ఉన్నాయో అన్నీ జనరిక్లో దొరుకుతాయి, బ్రాండ్లో కూడా దొరుకుతాయి. ఇప్పుడు కొత్తగా ఇన్వెస్ట్ చేసే డ్రగ్స్ మాత్రం జనరిక్లో దొరకవు. జనరిక్కి దానికి డిఫరెన్స్ ఏంటి అంటే, డిఫరెన్స్ ఏమీ ఉండదు, కాకపోతే కొంచెం క్వాలిటీ విషయంలో ఏమైనా మారే అవకాశం ఉంది. కానీ అదర్వైజ్ ఎందుకు అంటే ఆ ట్యాబ్లెట్ పైన మన మెడిసిన్ ఏదైతే మెడిసిన్ ఉందో ఆ మెడిసిన్ కాకుండా దానిపైన ఒక కోటింగ్ ఉంటుంది, పౌడర్ కోటింగ్తో. ఆ కోటింగ్ కానీ లేకపోతే ప్యాకింగ్ కానీ చిన్న వేరియేషన్ ఉండే అవకాశం ఉంది. ఈ మధ్య చాలా కంపెనీలు వచ్చేసినాయి. ఫార్మా డిపార్ట్మెంట్లో చాలా కల్తీ జరుగుతుంది. దాన్ని అరికట్టే విధంగా గవర్నమెంట్ ఏదైనా చర్యలు తీసుకుంటే బాగుంటుంది. చూశారు కదా వీడియో, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.